మెదక్ జిల్లాలో అక్రమంగా పాఠశాలలు నిర్వహిస్తూ పేద ప్రజలను జలగల్లా పీడిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు జిల్లా విద్యాధికారి రాధాకృష్ణన్కు వినతి పత్రం సమర్పించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో ఇటీవల 3 నూతన పాఠశాలలు వెలిశాయని, వాటికి ఎలాంటి అనుమతి లేవన్నారు. ప్రతి పాఠశాలలో చట్టానికి లోబడి ప్రైవేటు పాఠశాలలు నిర్వహించాలని వారు కోరారు. విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఓ గారికి ప్రైవేట్ స్కూల్స్ పై పెరుగుతున్నటువంటి ఫీజులు కానీ స్కూల్స్ కానీ పెరుగుతున్నటువంటి దానిపైన కూడా డిఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అనేకంగా ఎక్కువ చూసుకున్నప్పటికీ మన మెదక్ జిల్లాలో ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూల్ విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ఎక్కడ చూసినా గతంలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి 3 స్కూల్స్ కానీ ఎక్కడ చూసినా కానీ ఓపెనింగ్ పర్మిషన్స్ తప్ప ఇక్కడ బిల్డింగ్ సౌకర్యం కానీ ఫైర్ ఎక్స్టెన్షన్స్ కానీ ఎక్కడ కూడా ఏ పర్మిషన్ లేకుండా నడపడం జరుగుతుంది. అలాగే అడ్మిషన్ చేయడం జరుగుతుంది. సిబిసిఎస్ అనే సిలబస్ కానీ గవర్నమెంట్ స్టేట్ సిలబస్ కానీ చెప్పకుండా విద్యార్థులను రికగ్నైజ్ లేకుండా ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నారు. అలాగే అనేక అసౌకర్యాలతో స్కూల్ తీసుకొస్తున్నారు. అలాగే ఎక్కడ చూసినా కానీ కొన్ని డివిజన్లలో మన మెదక్ జిల్లా డివిజన్లలో కూడా ప్రైవేట్ స్కూల్ చేస్తున్నటువంటి దాడిపైన కూడా ఎక్కడ ఫీజులు పెంచడం కానీ పెంచుతున్నటువంటి ఫీజులను ఎక్కడ కూడా తగ్గించకుండా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటం చేసినా కానీ ఫీజులు తగ్గియాలని చేసినా అని చెప్పేసి ఎంఈఓ గారికి లెటర్ ఇచ్చినా కూడా ఎంఈఓ గారు కూడా పట్టించుకోకపోవడం, ఎక్కువగా ప్రైవేట్ స్కూళ్ళ నుంచి లంచాలు తీసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ సంవత్సరంలో అకాడమిక్ ఇయర్ లోనే కొత్తగా దాదాపు 3 స్కూళ్ళు వచ్చినాయి. ఆ 3 స్కూళ్ళ పైన కూడా ఎక్కడ చూసినా కూడా పర్మిషన్ లేదు, ఫైర్ ఎక్స్టెన్షన్ లేదు. దాన్ని విజిటింగ్ చేసినప్పుడు మాత్రమే ఎక్కడ చూసినా మున్సిపల్ నుంచి ఒక చిన్న లెటరు చూపిస్తారు తప్ప ఎక్కడ పర్మిషన్ లేదు. ఏమనంటే డిఓ గారు పర్మిషన్ తీసుకున్నాము, ఎంఈఓ గారు పర్మిషన్ తీసుకున్నాము అని చెప్పేసి మాట్లాడుతారు తప్ప మొత్తం పూర్తిగా అసౌకర్యాలతోటి బిల్డింగ్ ఫర్నిచర్ కానీ ఏదైనా అన్ని అసౌకర్యాలతోటి స్కూల్ రన్ చేస్తున్నారు. అలాగే ఎక్కడున్నా ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళపై కూడా కాస్త దృష్టి పెట్టి ప్రైవేట్ స్కూళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెదక్ డిఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజులలో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఎందుకంటే విద్యార్థులకు కనీస సౌకర్యం లేకుండా విచ్చలవిడిగా అధిక ఫీజులతోటి వస్తున్న ప్రైవేట్ పాఠశాలలను అరికట్టేందుకు మేము ఎస్ఎఫ్ఐగా పూనుకొని ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజిట్ చేసి ప్రైవేట్ స్కూళ్ళకి ఇంతవరకు పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయి, గతంలో కూడా నడవకుండా ఉండాలనేసి, అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా సరే జిల్లాల వారీగా చూసుకున్నా రాష్ట్రం మొత్తంలో చూసుకున్నా ప్రైవేట్ పాఠశాలను రాకుండా అరికట్టి వాళ్ళకి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈ ఉచిత విద్య వైద్యం అందించాలని, అలాగే రాష్ట్రంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చదవలేక ఈ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళలేక కూలి పని చేసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, భవిష్యత్తులో అయినా ఈ విద్యార్థి చట్టాన్ని అమలు చేస్తూ ఈ ప్రైవేట్ స్కూళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తూ విద్యార్థులను భవిష్యత్తులో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరుతున్నాము. అలాగే ఈ రాబోయే రోజులలో జూన్ 2 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా పోతున్నాయి. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలి. అలాగే అకాల వర్షాలకు కూడా ఈ పాత బిల్డింగ్లు కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే వాళ్ళకు కనీస సౌకర్యంగా ఉండాలంటే వాళ్ళకు ఒకటి ప్రభుత్వ పాఠశాల మంచి భవనం ఏర్పాటు చేస్తూ వాళ్ళ విద్యార్థులకు కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము.